మూవీ మాత్రం బాగుంది. ఓకే, ల్యాగ్ అట్లా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వస్తుంది కానీ లాస్ట్లో చాలా బాగుంటుంది. కొంచెం నిద్ర వచ్చింది. అయ్యం ఎన్టీఆర్ అంటే ఆ ఎలివేషన్ ఉండాలి, ఆ హై ఉండాలి. సినిమా మొత్తం రెండే ఎలివేషన్లు, ఇలా లేపుతున్నాడు ఆపేస్తున్నాడు ఏదో మలయాళం సినిమా లాగా. ఎన్టీఆర్ అంటే హై ఉండాలి, అది లేదు అసలు, అస్సలు లేదు. ప్రకాష్ రావు గారి డైరెక్షన్ నమ్మకం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీ అవుతుంది. అసలు మళ్ళీ ఎన్టీఆర్ అన్న మళ్ళీ మాకు వచ్చిండు 6 years తర్వాత. మేము కాలర్ ఎగ్రేసుకొని పోతున్నాం. మేము ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉండొచ్చు? 200 crores అక్క పక్కా. ఒక్క డైలాగ్ ఏదో చెప్పొచ్చుగా, ఏదో ఒకటి. చాలా బాగుంది, అట్లా ఏం లేదు. నాకైతే నచ్చిందండి. మిక్స్ టాక్ గురించి నేను చెప్పలేను, బట్ నాకైతే పర్సనల్లీ నాకు చాలా నచ్చింది మూవీ. నేను అంటే ఫ్యాన్స్ అని కాదు, నేనేం ఎక్స్పెక్టేషన్స్ తో రాలేదు, బట్ స్టిల్ చాలా బాగుంది. ఫ్యాన్స్ కి పండుగ, ఫ్యాన్స్ కాకపోయినా కూడా వెళ్ళి సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే స్టోరీకి అంత అవసరం లేదు అన్నప్పుడు అందరూ పెట్టలేరు. I can't guess anything. డ్యూయల్ రోల్ చాలా బాగుంది. రెండు బాగున్నాయండి, ఒకటి నేను చూస్ చేసుకోలేను, రెండు చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్, డాన్స్ పిచ్చిలేపిస్తాడు. ఏంటండి ఫైట్ సీక్వెన్సెస్ హైలైట్ అండి. ఎన్టీఆర్ డాన్స్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. అంటే స్టోరీకి అంత అవసరం లేదు కదా. కొన్ని ఎక్స్పెక్ట్ చెయ్యని ఉందండి, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం చాలా బాగుంది. నేనైతే 5 ఇస్తానండి, నాకు చాలా నచ్చింది. డాన్స్ ఎలా అసలు ఎన్టీఆర్ అంటేనే డాన్స్ కదండి, ఇంకా దాని గురించి చెప్పేది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంది? లైక్ న్యూ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉండాలి అని చెప్పి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఎర్ర సముద్రాన్ని చూసారా? చూసాం. ఇండస్ట్రీని ఎరుపెక్కిస్తారా ఎన్టీఆర్ గారు? ఖచ్చితంగా ఆల్రెడీ ప్రెసెంట్ బాక్స్ ఆఫీస్ చూస్తేనే మీకు అర్థమైంది. టైగర్ ఇస్ బ్యాక్ అంటారా? అంతే. ఓకే, అండ్ వీఆర్ వెయిటింగ్ ఇయర్లీ ఒక మూవీ అన్న రావాలి. ఓకే, ఓవరాల్ గా దేవరా గురించి ఏం చెప్తారు? సూపర్, అసలు మస్ట్ వాచ్. అంటే ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ దేవరా క్యారెక్టర్ తో, సెకండ్ హాఫ్ ఏమో వర క్యారెక్టర్ తో చాలా బాగుంది. హైలైట్స్ దేవరాలో ఫస్ట్ మన దేవరా ఆయుధ పూజ అని ఉంటది అక్కడ. నెక్స్ట్ లెవెల్ సైఫ్ అలీ గారు ఆయన, ఇంకా మన ఎన్టీఆర్ గారు టూ మచ్ లెవెల్ పర్ఫార్మెన్స్ అది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో వర క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు చిట్ చేశారు, అసలు అదిరిపోయింది క్యారెక్టర్. కాకపోతే జస్ట్ ఒక క్యామియో రోల్ లెక్కనే ఉంది, పెద్ద ఏం లేదు. జాన్వీ కపూర్ ఉన్నంతసేపు మనకు ఆ పాట పేరు అది మాత్రం పెద్ద స్క్రీన్ మీద అదిరిపోయింది. అంతే. దేవరా క్యారెక్టర్ మాస్ రాంపేజ్. బీజిఎం అనిరుద్ అంటే